హనుమ తపస్సు చేయటం కోసం హిమాలయాలకు వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ దారిలో ఉండే రాళ్లపై తన గోళ్లను ఉపయోగించి రాముని కథలను, బాల్యం నుంచి జరిగిన సంఘటనలను, వీరోచిత చర్యలను ఇలా ప్రతి అంశాన్ని వివరిస్తూ రాశాడు. ఆ తర్వాత వాల్మీకి మహర్షి రామాయణం రాయటాన్ని ప్రారంభించి తనకు వచ్చిన సందేహాలను తెలుసుకోవటం కోసం హనుమ దగ్గరకు వెళ్తాడు. అప్పుడు హనుమ మహర్షికి అక్కడ ఉన్న రాళ్లను చూపిస్తూ మీకు కావలసిన సమాచారాన్ని స్వీకరించమని చెప్పాడు. అది చూసిన వాల్మీకి మహర్షి ఆశ్చర్యపోతూ తనకు తెలియని ఎన్నో విషయాలను చూసి నిరాశ చెందాడు. అది గమనించిన హనుమ మహర్షిని చూసి అతనితో, మహర్షి, నేను నా హనుమద్ రామాయణాన్ని మీకు ఇచ్చేస్తాను. మీరు నా స్వామి చరిత్రను సూర్యచంద్రులు ఉన్నంత వరకు నిలిచిపోయేలాగా రచించండి అన్నాడు. దాంతో హనుమ వినయానికి లోతుగా చలించిన మహర్షి, హనుమ, నేను మళ్ళీ నీ కీర్తిని తెలియ చెప్పడానికి మరొక జన్మతో తిరిగి వస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ విధంగా వాల్మీకి మహర్షి మళ్ళీ తులసీదాస్గా జన్మించి రామచరితమానస్, హనుమాన్ చాలీసాలను రచించాడు. హనుమ తపస్సు చేయటం కోసం హిమాలయాలకు